అయ్యో అమ్మవారిని ధ్యానం చేయలేకపోతున్నానండి, ఒక్క గంట ధ్యానం చేయలేకపోతున్నానండి అని నువ్వు ఏడవగలిగితే ఏ ఒక్క రోజైనా ఆ రోజు నీ జీవితంలో గొప్పది. అందుకే మహానుభావుడు ప్రహ్లాదుడు అంటాడు, కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు బలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము. దేవదేవుని దర్శించు దినము దినము కాదు. గుళ్ళోకి వెళ్ళానండి చూసొచ్చానండి, గుళ్ళోకి వెళ్ళానండి చూసొచ్చానండి, గుళ్ళోకి వెళ్ళానండి చూసొచ్చానండి అన్నాళ్ళు. అది కాదు. ఒకనాడు నువ్వు ఇలా కూర్చుంటే నువ్వు తలుచుకోగానే నీకు ఇక్కడ అమ్మవారి పాదాలు కనపడాలి. మీకు నేను ఒక యథార్థమైన విషయం చెప్తున్నానండి. అసలు నిజంగా భగవంతుడికి అందేటటువంటి పూజ ఏదో తెలుసా? అలా మనసు లోపల చేసేటటువంటి పూజ ఈశ్వరుడికి అందుతుంది. ఆయన దాన్ని అందుకుంటాడు. అందుకే లోపలి పూజ తెలియడానికి బాహ్య పూజ చేస్తారు. బాహ్య పూజ దగ్గరే ఆగిపోతే ఎల్కేజీ దగ్గరే ఆగిపోయినట్టు. బాగుందంటే పలకా బలపం చక్కగాను బొమ్మల పుస్తకాలు ఆడుకోవడాలు చక్కగా బాగుందంటే ఎప్పటికీ ఎంఏ 32 ఏళ్ళు వచ్చినా ఎల్కేజీ చదువుకుంటూ కూర్చోవడం ఎక్కరేసుకుని. కాబట్టి లోపలికి వెళ్ళడం చేత కావాలి. లోపలికి వెళ్ళడం చేత కానంతసేపు నువ్వు ఎల్కేజీలోనే ఉన్నావు. కాబట్టి ఏమైపోయింది? అమ్మా, నేను నా 6 కాళ్ళు కలిగినటువంటి మనస్సనబడేటటువంటి తుమ్మెద ఎప్పుడెప్పుడొచ్చి నిమజ్జన్మజ్జీవ కరచరణై షట్చరణతాం 6 కాళ్లతో ఉన్నటువంటి 5 ఇంద్రియములతో కూడిన మనస్సనబడేటటువంటి ఈ గండు తుమ్మెద ఎప్పుడు వచ్చి నీ పాదముల అనబడేటటువంటి మందార పుష్పముల గుత్తియందు వాలి తేనె తాగి మత్తెక్కుతుందమ్మా, అటువంటి అనుగ్రహం నాకు ఇస్తావా? అలా ఇది దీనత్వం. ఏది మొదట దీనత్వం? బాహ్యంలో కోరికలు. ఆ కోరికల కోసం ఎప్పుడూ అమ్మవారి దగ్గర నిలబడకు. అమ్మవారిని ఏమడగడం ప్రార్థన చేస్తావు? అమ్మా, ఎప్పటికైనా నా మనస్సు అలా నీ పాదముల దగ్గర నిలబడడం ఎప్పుడు చేతనవుతుందమ్మా అని అడుగు. ఇది అడగడం చేతనైందా? నీ మనస్సు అమ్మవారి పాదములను కాని పట్టుకుందా? పట్టుకుంటే ఇంక నువ్వు దేని గురించి బెంగెట్టుకోవాలి? ఇక నువ్వు బెంగపెట్టుకోవలసింది ఏమీ లేదు. ఒకసారి అమ్మవారి పాదములను పట్టుకుని ఉండగా ఏవి నీకు అభ్యున్నతిని కల్పిస్తాయో అవన్నీ అమ్మవారి ఇస్తూ ఉంటుంది. ఇంకా నువ్వు వెతుక్కోవలసినవి ఏమి ఉండవు. ఒక్కసారి టికెట్ కొనుక్కుని తిరుపతి వెళ్లే శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కేసి మీరు మిడిల్ బెర్త్ ఇస్తే మీ మిడిల్ బెర్త్లో మీరు దుప్పటి కప్పు నిద్రపోయారనుకోండి, మీరు ఎక్కడ ఉంటారు? తిరుపతిలోనే ఉంటారు తెల్లవారేటప్పటికే. అంతేకాని అస్తమానం కిటికీలోంచి చూసి బెంగెట్టుకుని పక్కవాడిని కిందవాడిని లేపేసి తిరుపతి వెళ్తోందండి, ఇది తిరుపతి వెళ్ళేటప్పుడు వచ్చే స్టేషనానండి అని మీరు అడగక్కర్లేదు. ఒక్కసారి టికెట్ కొనుక్కుని మీరు శేషాద్రిలోకి ఎక్కితే, శేషాద్రి అనుకుని గోదావరిలోకి ఎక్కేస్తే ప్రమాదం. శేషాద్రిలోకి ఎక్కగలిగితే మీరు ఖచ్చితంగా తిరుపతి చేరిపోతారు. ఒక్కసారి మీరు అమ్మవారి పాదములను ధ్యానం చేయడం మీకు అలవాటైపోతే, లోపల మనస్సుకి అటువైపుకి వెళ్ళడం అలవాటైతే, వెనక్కి తిరగడం అలవాటైతే, ఆ కారణం చేత మీరు, మీ వెనకనున్నవారు, మిమ్మల్ని నమ్ముకున్నవారు అందరూ సుఖ సంతోషములతో ఉంటారు. అందులో ఏమీ సందేహం లేదు. ఇది చెప్పడం శంకరాచార్య స్వామి వారి యొక్క శ్లోక ప్రయోజనం. కాబట్టి దానికి దీనుడవు కా. అమ్మా, ఎప్పుడు నా మనసు నిలబడుతుందమ్మా, ఎప్పుడు నా మనసు నిలబడుతుందమ్మా అని అడుగు. దీనికి వచ్చే చమత్కారం ఏమిటంటే, ప్రతి వాళ్ళు ఏం చెప్పేస్తారంటే, మీరు చూడండి, మేమండి 1,00,000 బిల్వార్చన చేశామండి, మేమండి 1,00,000 బిల్వార్చన చేశామండి, మేమండి 1,00,000 తులసి చేశామండి, మేము 1,00,000 గులాబీ పూజ చేశామండి, మేము ఏకాదశ రుద్రాభిషేకం చేశామండి. ఎందుకంటావు ఆ మాట? చేశావు రైటే. చేసింది నిజంగా నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు గుళ్ళో కూర్చున్నావు. నీ మనసు ఎంతసేపు నిలబడింది అక్కడ? నీ మనసు నిలబడింది ఎంతసేపు చెప్పు. అది నిజమైనటువంటి బిల్వార్చన. అసలు ఆ మనసు నిలబడింది ఎక్కడుంది? మనసు నిలబడింది లేదు ఎక్కడను. అందుకే మనస్సుని నిలబెట్టడం అనేటటువంటిది చాలా కష్టం. బయటే తిరుగుతుంది. బయట తిరిగే మనసు అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే అది మీ యొక్క ప్రయోజనం చేత, మీ పరిశ్రమ చేత అది వెళ్ళదు. ఎందుకు ఎడుతుందో తెలుసా అండి? అమ్మవారి అనుగ్రహం కూడా కలిసి వస్తేనే పెడుతుంది. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి, ఆ మనస్సు నల్లమందుకు అలవాటు పడిపోయిన నెమలిలా వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోయి ఒక్కసారి అమ్మవారు అలవాటు చేసింది అనుకోండి వెళ్ళిపోతుంది అంతే. మీరు చూడండి, కోడికి పిల్లలు ఉంటాయి, గుడ్లు పొదుగుతుంది. గుడ్లు పొదిగితే కోడి చిన్న బుట్టలో పెట్టేస్తారు, పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి, బుట్టలో పెట్టి కోడి పిల్లలు ఆడుకుంటున్నాయి అనుకోండి. కోడి పిల్లలు ఆడుకుంటుంటే మీరు నూకలు పట్టుకుని ఇక్కడ పట్టుకుని బొ 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 అన్నారు అనుకోండి, రావు కోడి పిల్లలు, ఒక్కనాటికి రావు. నేను అబద్ధం చెప్పానేమో మీరు చూడండి, రావు కోడి పిల్లలు. మీరు కోడిని బయట వదిలిపెట్టేసి కోడి చుట్టూ పిల్లలు తిరుగుతుంటాయి. వాటికి ఏం తెలుసు అంటే కోడి చుట్టూ తిరగడమే తెలుసు, కోడి ఎటు వెళ్ళడం తెలుసు. ఇప్పుడు మీరు దూరంగా నిలబడి భో 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 అన్న ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి. మీరు ఆవు దగ్గరికి వెళ్ళారనుకోండి, భో 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 అంటే అదేం చాలా కదా. ఈశ్వరుడు అట్లా నిర్ణయం చేశాడు ఒక్కొక్క అక్షరంతో. మీరు ఆవు దగ్గరికి వెళ్ళి అంటే వస్తుంది అది, మీరు పిల్లి దగ్గరికి వెళ్ళి అంటే వస్తుంది, కుక్క అంటే వస్తుంది. కోడి మీరు ఇక్కడ నిలబడి భో 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 అన్నారనుకోండి, నూకలేసి పరిగెత్తుకొస్తుంది కోడి. కోడితో పాటు కోడి పిల్లలు కూడా వచ్చేస్తాయి. కోడి తింటోంది అనుకోండి, కోడి పిల్లలు తింటాయి. ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత కోడిని బుట్టలో పెట్టి మీరు భో 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 అన్నారనుకోండి, కోడి పిల్లలు వచ్చేస్తాయి. ఒక్కసారి కోడికి అలవాటైంది భో 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 అంటే నూకలేస్తాడని, అంటే పాలు పోస్తాడని కుక్కకు అలవాటైంది, అంటే ఆవుకు అలవాటైంది జనపకట్టేస్తాడని. మీ మనస్సుకి కూడా లోపల అమ్మవారి పాదాలు పట్టుకోవాలన్న నిశ్చయాత్మక శక్తి మీకు ముందు కలగాలి. పట్టుకుందామన్న ప్రయత్నం మీకు ముందు మొదలైంది అనుకోండి, అది మీకు దొరికేది కాదు. నేను పట్టుకుంటాను అంటే దొరకడానికి ఏది బాహ్య వస్తువు కాదు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఒక్కనాటికి దొరకదు ఆవిడ పాదం. అది దొరకాలంటే ముందు నిశ్చయం చేసుకోవాలి. నిశ్చయం వెనక ఏముంటుందో తెలుసా అండి? బాగా గుర్తుపట్టండి, శంకరుల శ్లోకం వెనక ఉన్న ప్రజ్ఞ గుర్తుపట్టండి. మీరు దొరికే వస్తువు అనుకోండి, నేను వెంపర్లాడి వెళ్ళిపోతాను. నాకు కాశీ వెళ్ళిపోవాలని ఉందనుకోండి, నాకు సెలవు దొరకలేదు అనుకోండి, మెడికల్ లీవ్ పెట్టేస్తాను. నాకు ఒంట్లో బాగోలేదండి అని ఏదో డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని పెట్టేస్తాను. కాబట్టి వీడికి ఒంట్లో బాగోలేదని సెలవిస్తారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అనుకోండి, అప్పు చేస్తాను. అప్పు కూడా పుట్టలేదు అనుకోండి, దొంగరాయిలు ఎక్కేస్తాను. ఎక్కేసి ఓ ముష్టేడు వేసం వేసుకుని ఓ బాత్రూమ్ దగ్గర కూర్చుంటాను. కాశీ వెళ్ళిపోవాలనుకున్నాడు అనుకోండి, అంతే, కాలినడక వెళ్ళిపోతాడు. లేకపోతే పూర్వం వెళ్ళిపోలా, భగవాన్ రమణులు అరుణాచలం చేరిపోవాలంటే చేరిపోలా. ఒక్కసారి ఆ ధృతి వచ్చేసింది, మీరు వెళ్ళిపోతారు కాశీ. ఒక్కసారి ధృతి వచ్చేసింది, అమ్మవారి పాదాలు పట్టుకోవాలని, పట్టుకోండి. ఎలా దొరుకుతాయి? దొరకవు. ఎందుకు దొరకవో తెలుసా అండి? మీ మనస్సు అడ్డొచ్చి నిలబడుతుంది. పట్టుకోవాలనుంది పాపం, ఆయన తప్పేం లేదు, వెళ్ళి కూర్చున్నాడు. ఇలా కూర్చునేటప్పటికీ నన్ను పట్టుకోమన్నాడు కదరా వాడు, పట్టుకుందామని కూర్చున్నాడు. ఏమిటి పట్టుకుంటావు? అది అక్కడ నిలబడితే కదా, పట్టుకుందాం అన్నంత వరకు కూర్చున్నావు అంతే. అది ఉత్తర క్షణంలో నిన్నని ఏం చెప్పాడంటే అసలు పట్టుకోమన్నాడు కానీ ఎలా పట్టుకోమన్నాడో చెప్పాడా అని ఏదో చెప్పి, ఈలోగా శివరాత్రి నాడు ఏదో కార్యక్రమం అన్నాడు, సగం చెప్తాడు సగం చెప్పడు. ఏమిటి ఆయన ఇంతకు అసలు ఏం కార్యక్రమం అయి ఉంటుందంటావు? కార్యక్రమంలో అంత బాగా చేస్తే ఆడవాళ్ళకి ఎక్కువ పూజ ఉంటుందా, మగవాళ్ళకు ఉంటుందా? ఒకవేళ ఉంటే ప్రసాదం ఏం చెయ్యొచ్చు? బహుశా ప్రసాదం అందరికీ పెడతారు తప్పకుండా అయ్యప్ప స్వామి గుళ్ళో. కాబట్టి ఏ ప్రసాదం చేస్తారంటావు? ఒకవేళ పులిహార చేస్తే శివరాత్రి నాడు పెడితే ఉపవాసం కదా, తినచ్చా? ఇవాళ రాత్రి ఆయన్నే ఈ విషయం అడుగుదామా? ఇదేమిటి పూజ అంటే ముందు ప్రసాదం అడుగుతున్నాడు ఏమిటి అనుకుంటాడా? ఇవన్నీ ఆలోచించి ఆఖరికి పులిహార చేస్తారా, చక్కెర పొంగల్ చేస్తారా ఆ రోజున? రెండూ కాకపోతే ఇంకేమైనా ఇస్తారా? ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా, నిజంగా ఇన్ని వేల మందికి పులిహార చేయించడం అంటే చాలా చాలా పెద్ద ప్రసాదం చెయ్యాలి, కొన్ని వేల రూపాయలు అవుతాయి కదా, ఇవన్నీ ఎలా వస్తున్నాయి అస్తమానం ఈ కార్యక్రమం? వీడికి అక్కర్లేని విషయాలు ఇవన్నీ ఎలా వస్తాయి? ఎలా తంటాలు పడతారు? మళ్ళీ ఏమైనా డబ్బులు అడుగుతారా? ఏమైనా టికెట్లు ఉంటాయా? కాబట్టి ఆ అనౌన్స్మెంట్లు చేసే ముందు మనం వెళ్ళకపోతే మంచిదా, వెడితే మంచిదా, ఇలా పరిపరి విధములు ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరు పాదాలు పట్టుకున్నారా, లేకపోతే అక్కర్లేని విషయాలు పట్టుకున్నారా? నాకు చెప్పండి. మీకు అక్కర్లేని విషయాలన్నీ మీరు పట్టుకున్నారు. ఆఖరికి ఏమంటాడంటే మళ్ళీ గుర్తొస్తుంది ఎప్పుడో, అంతకీ ఎందుకు కూర్చున్నాను? పాదాలు పట్టుకోవడానికి. ఏది ఇలా మీకు అక్కసు బయలుదేరుతుంది. నిజంగా సిన్సియారిటీ అంటారే, ఆ తాపత్రయం ఉందనుకోండి, పట్టుకుందాం అని మీరు ఎంతో కష్టపడి అలా మూర్తి వంకి ఇలా చూసి మళ్ళీ ఇలా మూసి, ఇలా చూసి ఇలా మూసి చూస్తున్నారనుకోండి, మీ వేపుకి ఇలా రెండు పెడితే, రెండు కాళ్ళు అమ్మవారు పెడితే, రెండు పాదాలు, బొటన వేళ్ళు రెండు అమ్మవారివి పక్క పక్కన తగులుతున్నప్పుడు ఎలా ఉంటాయి,
మిగిలిన వేళ్ల అమరిక ఎలా ఉంటుంది, మట్టెలు ఎలా పెట్టుంటాయి, అమ్మవారి మంజీరములు ఎలా ఉంటాయి, ముందు నుంచి నమస్కారం చేస్తే తల ఎక్కడ తగులుతుంది, అమ్మవారు ఇలా కూర్చునున్నప్పుడు మీరు ఎడం పక్కన కూర్చుని తలతాటిస్తే ఎక్కడ తగులుతుంది, మీరు అమ్మవారికి అటు తిరిగి తలతాటిస్తే ఎక్కడ తగులుతుంది, అమ్మవారి పాదాలు రెండు గట్టిగా పట్టుకుని తలతాటిస్తే తల ఎలా తగులుతూ కిందకి దిగుతుంది, మీరు బాగా పరిశ్రమ మొదలుపెట్టారనుకోండి, అంది అందక రెండు బొటన వేళ్ళు పక్క పక్కన ఎలా ఉంటాయి అన్న విషయంలో అయోమయం వచ్చి అందట్లేదు అనుకోండి, ఈలోగా టైం అయిపోతుంది. మీకు లోపల నుంచి అక్కసు వస్తుంది. ఎప్పటికీ ఎంత చూసినా కళ్ళు మూసుకుంటే కనపట్టలేదు. అక్కర్లేనివన్నీ చెప్తుంది, ఇది చెప్పలేకపోతుంది మనసు. అసలు ఆ పాదాలు ఎలా ఉంటాయి, ఇటు పక్కకి ఎడితే ఎలా ఉంటాయి, అటు పక్కకి వెడితే ఎలా ఉంటాయి, చిటికిన వేళ్ళు రెండు ఎలా ఉంటాయి, చిటికిన వేలు పక్క వేళ్ళు ఎలా ఉంటాయి, బొటన వేలు పక్క వేలు పొడుగ్గా ఉంటుందా పొట్టిగా ఉంటుందా, అమ్మవారికి సాముద్రికంలో ఎలా ఉండాలి, మనం ఎలా చూడొచ్చు, అసలు అమ్మవారి వేళ్ళు ఎలా ఉంటాయని చెప్పారు శంకరాచార్యుల వారు, లేకపోతే వసిన్యాది దేవతలు ఎక్కడైనా చెప్పారా? మనసుతో పట్టుకోవాలంటే ఎదురుకుండా ఆధారం ఉండకూడదు కదా, ఇక్కడ కదా చూడాలి. చూద్దామంటే ఎలాగ మరి, ఇంతకు ముందు ఎక్కడ ఈ ఫోటో కరెక్టా, ఈ ఫోటో కరెక్టా, ఆ ఫోటో కరెక్టా, కుడికాలు మడతేసుకుంటే చూడనా, ఎడంకాలు మడతేసుకుని కుడికాలు కింద పెడితే చూడనా, రెండు కాళ్ళు కింద పెడితే చూడనా, రెండు కాళ్ళు కింద పెడితే ఎలా చూడాలి, మీరు వెంపర్లాడిపోయి పట్టుకోలేకపోతున్నారు అనుకోండి, మీకు అక్కసు వచ్చి బాధ వచ్చింది అనుకోండి, చెప్పుకుంటే సిగ్గుచేటు, ఒక్కరోజు అమ్మవారి పాదాలు రెండూ నేను చూడలేకపోతున్నానని ఎప్పుడైనా మీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయనుకోండి, అమ్మ నేను చూడలేకపోతున్నానమ్మా, నాకు చాలా బాధగా ఉందమ్మా అని, అది దీనత్వం, అది దైన్యం. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా అండి, ఉత్తర క్షణంలో కదుపుతుంది తన పాదాలు, ఇదిగో చూడు. అందుకుని శంకరులు అంటున్నారు, పనికి మాలిన వాటన్నిటి మీద తిరుగుతోంది నీ మనసు, ఎప్పుడైనా దాన్ని ఒక పూల స్తబకంగా పూలగుత్తిగా భావన చేసి నీ మనస్సు అనే తుమ్మెదని నిలబెట్టే ప్రయత్నం చెయ్యి. అలా చెప్పారు శంకరాచార్యుల వారిని నిలబెట్టేస్తే రేపు మీరు నేను ఉపన్యాసానికి రావక్కర్లేదు, మనందరం జ్ఞానులం అయిపోతాం. అంటే జ్ఞాపకం పెట్టుకోండి, తుమ్మెదకి ఏ చాంచల్యం ఉందో ఆ చాంచల్యం మనసుకుంది. అది ఈ పూల గుత్తి దగ్గర మకరందమే తాగమంటే తాగదు, అది ఇంకో పువ్వు వెతుక్కుంటుంది. ఈ పువ్వు ఆయన ఏమంటున్నారు, ఇది కల్పవృక్షానికి పూసిన పూలగుత్తి, అందుకని ఈ పూలగుత్తి మీద ఉండు, మిగిలిన పూలగుత్తులకి దీనికి తేడా ఉందంటున్నారు. అంటే మాత్రం ఇది నిలబడుతుందా? నిలబడదు. నిలబడలేకపోతున్నానని దీనికి ఏడవడం వస్తే, ఆక్రోశిస్తే, దాని దైన్యాన్ని అది చెప్తే అమ్మవారితో నిజాయితీగా, అమ్మ చూడలేకపోతున్నాను, అమ్మ ఎలా కనపడతాయమ్మా, అవి నీ పాదాలు, నువ్వు చూపిస్తే చూడగలుగుతాను. ఇప్పుడు మీరు అమ్మవారి కాళ్లే పట్టుకుని ఏడవాలి, ఆవిడ దగ్గరే ఏడవాలి, ఆవిడ పాదాలు చూడడానికి. ఆవిడ దగ్గర ఏడవడమే మీ దైన్యం. ఈ ఏడుపు నీకొస్తే ఉత్తర క్షణంలో అమ్మవారి పాదాలు నీ మనసులో కదులుతాయి. కదిలిన ఉత్తర క్షణంలో నువ్వు ఆ తేనెకు అలవాటు పడిపోతావు. ఆ తేనెకు ఒకసారి అలవాటు పడితే ఇక నువ్వు వేరే పువ్వుల దగ్గర తేనె తాగవు. ఎందుకనే ఈ లోకంలో పూల తేనె కాదు, అది కల్పవృక్షముల యొక్క పూల తేనె. కల్పవృక్షముల పూల తేనె ఈ పూల తేనె ఒకలా ఉంటుందనడానికి నువ్వెప్పుడూ కల్పవృక్షముల పూల తేనె తాగలేదు, పోలికి చెప్పడానికి. ఇక్కడ తుమ్మిదలకి ఏం తెలుసంటే, ఒక్క భూలోకంలో పుట్టిన పూల యొక్క తేనెలే తాగేయవి. కల్పవృక్షానికి పూసిన పూల తేనె తాగి వచ్చినటువంటి తుమ్మెద ఇంకొకటి లేదు. అలా ఉంటే ఆ పూల తేనెకు అలవాటు పడిన మనస్సు ఈ లోకంలో ఉన్న పూల తేనె మీదకి రాదు. ఆ తేనె వేరు. కాబట్టి నువ్వు ఆ పూల మీద వాలడం అలవాటు చేసుకో. అంటే ఏమవుతుంది, ఒకసారి అలవాటు పడిపోయావా, తేనెకి మధు అని పేరు, అది తాగిన కొద్దీ మత్తెక్కుతుంది. అందుకే సుందరకాండలో గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, ప్రళపంతి కేచిత్, విచరంతి కేచిత్ అంటారు వాల్మీకి మహర్షి. తేనె ఎక్కువ తాగేస్తే మధువన భంజనం చేసి కొంతమంది ఆడారు, కొంతమంది పాడారు, కొంతమంది నాట్యాలు చేశారు, కొంతమంది నమస్కారాలు చేశారు, కొంతమంది కింద పడ్డారు. తేనె ఎక్కువ తాగితే మత్తు వస్తుంది. ఈ పాదముల మీద ఉన్నటువంటి తేనె నువ్వు ఎంత తాగితే అంత మత్తు వస్తుంది. ఎంత మత్తు వస్తే అంతగా పాదాల మీదే పడిపోయి ఉంటావు. ఎంతగా పడిపోయి ఉంటే అంత కృతకృత్యుడివి. బయట మధువు ఎంత తాగి అంత పడిపోతే నువ్వు అంత తాగుబోతువి, అంతగా విషయ సుఖాలకు అలవాటు పడ్డవాడివి. ఇది జగద్గురువులైన శంకరుల నోటి వెంట అనకుండా ఎప్పుడైనా ఈ తేనె రుచి చూద్దామని నువ్వు ఏడ్చావా నీ జన్మలో?
పుల్లగంజి తాగుతున్నావు ఈ సుఖాలనుకుని. ఒక్కసారి అమ్మవారి పాదపద్మములలో ఉన్నటువంటి మందారమకరందమును తాగాలని కోరుకో. ఆ పాదముల కోసం వెంపర్లాడు. దీనికి దీనుడవు కా. అప్పుడు మొదటి చరణంలోకి వెళ్ళండి, మొదటి పాదంలోకి వెళ్ళండి. వెడితే మీరు జ్ఞానము కోసం, మోక్షం కోసం అని చెప్పి పరితపించిన వారు అవుతారు. మనుష్య జన్మ యొక్క సార్థకత కాదు కాదు, కనీసం పాదములను చూడాలన్న తాపత్రయం వచ్చినా ఇక్కడే మీరు అభ్యున్నతిని పొందుతారు. ఈ దైన్యము మీరు లోకంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఏమండి నాకు ఇది లేదండి అనండి, ఏమీ మిర్సిలెస్ అంటారు. మీరు చూడండి, లోకంలో ఒక విచిత్రం ఉంటుంది. ఏమండి నాకు ఒంట్లో బాగోలేదండి, సర్టిఫికెట్ పెడతాడు. మా అమ్మగారు పెద్ద ఆవిడ అయిపోయారండి, సర్టిఫికెట్ పెడతాడు. మా నాన్నగారు చనిపోయారండి, డెత్ సర్టిఫికెట్ పెడతాడు. మా అమ్మగారిని ఇక్కడి నుంచి కదిపి వేరొక చోటికి పెడితే మా అమ్మ శరీరమే వదిలిపెడుతుందేమోనండి, ఇక్కడ వాతావరణం మార్చకూడదని డాక్టర్ సర్టిఫికెట్ పెడతాడు. పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారండి, స్టడీ సర్టిఫికెట్ పెడతాడు. ఇన్ని పెట్టి ఐ ప్రే యువర్ ఆనర్, ఐ బెగ్ యువర్ కైండ్ సెల్ఫ్, ఇన్ని మాటలు వాడి అప్లికేషన్ రాస్తాడు. నేను మిమ్మల్ని బిచ్చం ఎత్తుతున్నాను, మిమ్మల్ని అర్థిస్తున్నాను, మీరు తప్ప నన్ను ఎవరూ చేయలేరు ఈ ఉపకారం. మీరు ఇలా సంతకం పెట్టారా, నువ్వు ఇక్కడే ఉండని, నేను నా తల్లి నా బిడ్డలు భార్య సుఖంగా ఉంటాం, మీరు నా యందు కరుణించి దయతలచి నన్ను ఇక్కడే ఉంచండి అని ఇన్ని వాక్యాలు వ్రాతపూర్వకంగా రాస్తాడు. రాసి చేవ్రాలు చేస్తాడు, చేసి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళి కలుస్తాడు, చేతిలో పెడతాడు. ఏమిటంటాడు, అన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన అంటాడు, కుదరదయా, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అవతల కావాలి, హ్యాండ్స్ కావాలి, నువ్వు వెళ్ళవలసిందే, కుదరదు అని రెఫ్యూజ్డ్ అని రాసి సంతకం పెడతాడు కింద. మీ దైన్యం ఏమైంది? మీ దైన్యమునకు ఆదరింపబడలేదు, ఆదరణ లేదు. ఆదరణ లేని చోట్ల మీ దైన్యాన్ని మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు వ్యక్తం చేశారు. అమ్మవారి దగ్గర మీరు నిజంగా దైన్యాన్ని ప్రకటిస్తే తిరస్కరించడం అన్నది ఆ తల్లికి చేత కాదు. ఆ ఒక్క చోటే మనం దైన్యాన్ని ప్రకటించాం. నాకు చేత కావట్లేదమ్మా నీ పాదం పట్టుకోవడం అన్న మాట ఆవిడ దగ్గర మాట మనస్ఫూర్తిగా మనం అనం. ఆ మాట మనస్ఫూర్తిగా అనగలిగితే, వాణ్ణి కలుసుకుని అర్థిస్తే వాడు చేస్తాడని నమ్మి గంటల గంటలు వాడి గది బయట కూర్చుని వాడి గదిలోకి వెళ్ళి అర్థిస్తాం. వాడు నో అన్నా ఏమీ అనలేక, కాదనలేక, అంటే బతుకు గడవదని తిరిగి వచ్చి వాడు వెళ్ళమన్న చోటికి వెడతాం. కానీ అలా నో అండం ఆవిడ జన్మలో ఆవిడ అనదు. అలాగా అన్నా మనం ఒక్క నాటికి ఆవిడ పాదం పట్టుకోం. అది మకరందనరా, అక్కడ మందార పుష్పం రాది, ఒక్కసారి అనునాన్న ఆవిడ దగ్గర దైన్యం వ్యక్తం చేయరా, అక్కడ దీనుడవై నిలబడరా, నీకు అన్నీ చేకూరుతాయిరా అంటున్నారు శంకర భగవత్పాదులు. అది లోకంలో మీరు ఎంత దైన్యాన్ని ప్రకటిస్తారో అంత చులకనవుతారు. పశువులకు ఈశ్వరుడు అంటే ఆవులకి, దోళ్ళకి, గొర్రెలకి, కుక్కలకి కదండి, మాకు కాదు కదా అనుకోకండి. పశువు అంటే జన్మ అనబడేటటువంటి కర్రకి, కర్మ అనబడేటటువంటి పాశము చేత కట్టబడిన జీవులన్నీ పశువులు. ఇప్పుడు మనకి జన్మ లేదా, మనకి కర్మ లేదా? జన్మ ఉంది, కర్మ అన్న పాశము ఉంది. జన్మ కర్మ ఎక్కడున్నాయో అవన్నీ పశువులే. కాబట్టి ఇప్పుడు మీరు క్షమించగలిగితే మనందరం కూడా పశువులమే. ఇప్పుడు మనకెవరు పశుపతి? ఈశ్వరుడు పశుపతి. మనం ఎప్పుడు పశువులు కాకుండా పోతాం? పాశము విప్పేస్తే. పాశము విప్పేయడం అంటే కర్మ లేకుండా పోతే. కర్మ లేకుండా పోవడం అంటే ఏంటి? కర్మ లేకుండా పోవడం అంటే చెయ్యడం లేకుండా పోవడం అని కాదు. తాను ఎప్పుడు ఆత్మయందు నిలబడి ఆత్మగా ఉండడం. నేను నిద్రపోతాను, భగవాన్ రమణులు నిద్రపోతారు, కానీ మా ఇద్దరి నిద్రకి తేడా ఎక్కడ ఉంటుంది అంటే, కోటేశ్వరారు అలా ఉన్నారే అన్నారు అనుకోండి, రాత్రి నిద్రపోలేదండి అన్నాను. రమణుల్ని అడిగారు మీరు నిద్రపోతారని. నిద్రపోకే, ఇది నిద్రపోతుందన్నారు ఆయన. ఇది నిద్రపోతుందంటారు ఆయన. దీనికి సాక్షి నేను, దీనితో మమేకం అవుతాను. ఇది అజ్ఞానం, ఇది ఇంకా సాధన యందుంది, అది జ్ఞానమునందుంది. దానికి దీనికి అస్థిమశకాంతర భేదం ఉంటుంది. దాన్ని దీన్ని పోల్చడం కుదరదు ఎప్పుడు లోకంలో. ఆ స్థితికి చేరవలసిన స్థితి. ఆ స్థితికి చేరిపోయిన తర్వాత విధి లేదు, నిషేధం లేదు, ఆ స్థాయిలో నిలబడిపోతారు. కాబట్టి శంకర భగవత్పాదులు అంటున్నారు, ఆయన పశువులకు ఈశ్వరుడు. పాశములను ఆయన విప్పేస్తాడు. ఆయన విప్పేస్తే జ్ఞానైపోతాడు అంతే. అటువంటి పశుపతికి అసూయ ఉంటుందండి లోకంలో. ఆయనకి ఎందుకండి అసూయ? ఆయనకే అసూయ ఉంటే ఇంకా ఆయన పశుపతి ఎందుకు అవుతాడండి? శంకరాచార్యుల వారి శ్లోకంలో ఉన్న చమత్కారం చూడండి.
పశూనామీశాన ప్రమదవన కంకేళి తరవే అన్నారు. అమ్మా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా అన్నారు. మళ్ళీ వచ్చావా శంకర? మళ్ళీ ఏం పట్టుకొచ్చావు? ఎప్పుడొచ్చినా రెండు విషయాలే పట్టుకొస్తుంటావు ఎక్కువగా, ఒకటి మన్మధుడు లేకపోతే శివుడు. మళ్ళీ ఇవాళ ఎవరి మీద వచ్చావు? అమ్మా శివుడి గురించే చెప్పాలనుకుంటున్నానమ్మా మీతోటి. అమ్మో మళ్ళీ శివుడి గురించే చెప్పు, ఏం చేశాడు శివుడు అంటే? ఏం లేదమ్మా, అసూయ పడుతున్నాడమ్మా ఆయనకి అసూయ. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం పశూనాం పతి ఈశాన. అటువంటి వాడికి అసూయ ఏమిటయా శంకర? ఇంత శివానంద లహరి చేశావు, ఇంత ప్రస్థానత్రయానికి భాష్యం చేశావు, నా దగ్గరికి వచ్చి ఈశ్వరుడికి అసూయ ఉందంటున్నావా? అమ్మ నేను ఆధారం లేకుండా మాట్లాడినమ్మా, ఖచ్చితంగా అసూయ ఉంది. ఆయన అసూయ దేనికి పడ్డాడయా? అమ్మ నేను ఉదాహరణ చూపిస్తానమ్మా. నిన్నను నువ్వు ప్రమదావనానికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. అది పెద్ద విశేషం ఏముంది? శంకరాచార్యులు వారు వేసే మాటలు కూడా అలాగే ఉంటాయండి. అందుకే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. పనికిరాక తిరిగిన తిరుగుడు కాదు. ఏం తోచట్లేదు అలా పోతున్నా ఏంటండి కాసేపు అంటే, అలా తిరిగిన తిరుగుడు కాదుట. ఎక్కడ తిరిగిందట అమ్మవారు? ప్రమదవన కంకేళి తరవే. ప్రమదావనానికి వెళ్ళిందిట. ప్రమదావనము అని ఆంధ్రదేశంలో ఒక గొప్ప పత్రిక ఒకటి కొన్నాళ్ళు ఒక శీర్షిక పెట్టేది. ఆ ప్రమదావనము అన్న మాట శంకర భగవత్పాదులు వాడారు, రామాయణంలో వాల్మీకి మహర్షి వాడారు. కాబట్టి ఇప్పుడు ఈవిడ ప్రమదావనానికి వెళ్ళింది. ప్రమదావనము అంటే అంతఃపుర స్త్రీలు విహరించేటటువంటి పూతోట. ఆవిడ అటువంటి తోటలోకి వెళ్ళింది. వెళ్ళావా లేదా అమ్మా నిన్న? వెళ్ళాను. నేను పూల తోటలోకి వెళ్ళడానికి పరమశివుడు అసూయపడ్డానికి ఏమిటయా పోలిక? కావాలంటే శివుడు వస్తాడు నాతో, ఇద్దరం హాయిగా చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి అరుగు మీద కూర్చుంటాం, ముచ్చట్లు ఆడుకుంటాం. దానికి ఆయనకి అసూయ ఎందుకు ఉంటుందయా? నేను ప్రమదావనానికి వెళ్తే దాని పేరే ప్రమదావనము. ప్రమదావనం అంటే ఆడవాళ్లు తిరిగే వనం. కాబట్టి నేను ఆడదాన్ని వెళ్ళాను, దానికి శివుడికి ఎందుకు అసూయ? కాదమ్మా నా దగ్గర ఆధారం ఉంది. పడ్డాడు అసూయ. ఎందుకు పడ్డాడు అంటే, అమ్మా నేను చెప్తాను చూడు. అసూయత్యం తం యదభిహననాయ స్పృహయతే. ఎందుకు పడ్డాడో తెలుసా? నిన్నను నువ్వు ప్రమదావనానికి వెళ్ళినప్పుడు అశోక వృక్షాన్ని తన్నావా లేదా? అశోక వృక్షాన్ని తన్నానా? అవును తన్నాను. అందుకే అసూయపడ్డాడమ్మా. అదేమిటయా అశోక వృక్షాన్ని తన్నడం అంటే? మనం లోకంలో అయితే తన్నేశాడండి అంటే ఏదైనా తప్పే. అసలు తన్నడం అన్న మాటే తప్పు. ఇప్పుడు శంకరాచార్యులు వారు తప్పు ఎవరి మీద పెడుతున్నారు? అసూయ పరమశివుడి మీద పెడుతున్నారు. మీరు బాహ్యంలో చూస్తే తప్పు ఎవరిది? అమ్మవారికి తప్పు. ఎందుకు తప్పు? ఆవిడ అశోక వృక్షాన్ని తన్నింది. అందున అది ఎంత గొప్ప చెట్టు! అశోక వృక్షాన్ని తన్నచ్చా? నమో వృక్షేభ్యో అంటున్నాం మనం. చెట్టు పరమశివ స్వరూపం అని చెప్తాం. ఎవరికి? గొప్ప జ్ఞానికి. అయినప్పుడు మనకి చెట్టు చెట్టుగానే కనపడుతోంది, శివుడిగా కనపడుతోంది ఏంటి? కాబట్టి ఇప్పుడు చెట్టుని తన్నడం అమ్మవారి స్థాయిలో శివుణ్ణి తన్నడమే. మరి చెట్టుని తంటే శివుణ్ణి నేను కాలుతో తన్నినట్టయింది కదా, దీనికైనా బాధపడాలి కానీ అసూయ ఎందుకు పడ్డారయా అని అడిగింది ఆవిడ. ఇప్పుడు శంకరాచార్యుల వారి చతురత ఏమిటో తెలుసా అండి? అమ్మవారి దగ్గర ముందు ఏమిటయ్యా ఎప్పుడు ఇలా ఏదో చెప్తావో అన్నట్టుగా మొదలుపెట్టి, అమ్మో ఏమిటి శంకరా చెప్పు 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 అని వినేటట్టు చేసేస్తారు ఆయన వెంటనే. అవును తన్నాను. నిజమేనయ్యోయ్ తన్నానయ్యోయ్ నిన్న అశోక వృక్షం అని ఆవిడ మనసు ఎట్టిపోయింది. అయ్యో చెట్టుని తన్నానేమిటి అన్నట్టుగా వెళ్ళేటట్టు చేశారు ముందు. అవును కావాలని తన్నాను అంది ఆవిడ వెంటనే. అందుకే అసూయపడ్డాడమ్మా. నేను అశోక వృక్షాన్ని తంతే ఆయన అసూయపడ్డం ఏమిటి అంటే, అమ్మా అశోక వృక్షం చేసుకున్న భాగ్యం ఏమిటో దాన్ని తన్నింది. ప్రణయ కలహానికైనా మెత్తటి పాదంతో నన్ను మాత్రం తన్నట్లేదని అసూయపడ్డాడమ్మా శంకరుడు అన్నాడు. ఆవిడ పెద్ద నవ్వు నవ్వింది. మీ అందరూ తప్పట్లు కొట్టినట్టే. ఈ నవ్వు నవ్విన అమ్మ యొక్క నవ్వుల వెలుగులు మమ్ము రక్షించుగాక మా అమాయకత్వమును. అయితే మీరు ఒక్కటి చూడండి, అశోక వృక్షాన్ని ఆవిడ తన్నేస్తే దాన్ని ఎలాగండి సమర్థించడం అని మీకు అనుమానం రావచ్చు. లోకంలో కొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. గోరింట చెట్టు ఉందనుకోండి, అది పువ్వు పుయ్యదు. అది ఎప్పుడు పువ్వు పూస్తుందంటే పద్మినీ జాతికి చెందినటువంటి స్త్రీ వెళ్ళి ఆ గోరింట చెట్టుని కౌగిలించుకోవాలి. కౌగిలించుకుంటే పూత పూస్తుంది. దానికి అదో లక్షణం. టచ్ మీ నాట్ అనే చెట్టు ఉంటుంది. దాన్ని మీరు వెళ్ళి ఇలా ముట్టుకున్నారనుకోండి అది ముడుచుకుంటుంది. ఆ చెట్టు అదో గమ్మత్తు. దానికి నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో
ఆ చెట్టు కనబడితే చాలు వెళ్ళి ముట్టుకోవడం, అది ముడుచుకోవడం, అదో సంతోషం. ఆ చిన్నతనం తెలియనితనం. మీరు ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్క ప్రాణికి ఆ లక్షణం ఉంటుంది. రోకలి బండని పుల్లతో ఇలా ముట్టుకున్నారు అనుకోండి, గుండ్రంగా చుట్టుకుంటుంది, అది వెంటనే చుట్టుకుంటుంది. కొన్ని కొన్ని ప్రాణులు ఉంటాయి, వాటిని చూడగానే మీకు అవి చేసిన అపకారం ఉండదు, బట్ యూ ఫీల్ రెపల్సివ్, అంటే చాలా అసహ్యంగా బచ్చి అంటారు. ఒక బొచ్చు గొంగళి పురుగు అలా వెళ్ళిపోతుంది అనుకోండి, మీరు దాన్ని ఇలా చూశారనుకోండి, బా అంటారు. ఏమిటది చేసిన పాపం అంటే దాన్ని చూడగానే మీకు అసహ్యం వేస్తుంది, చికాకు కలుగుతుంది, మీ ఒళ్ళు ఇలా ముడుచుకుంటుంది, అబ్బబ్బా అంటారు. లోకంలో ఈశ్వరుడు ఒక్కొక్క ప్రాణి యందు ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాన్ని పెట్టాడు గమ్మత్తుగా. అలా అశోక వృక్షానికి ఒక లక్షణం ఉంది. అదేం చేస్తుందో తెలుసా అండి? పద్మినీ జాతికి చెందినటువంటి స్త్రీ వచ్చి దాన్ని తన పాదంతో తంతేనే పువ్వు పూస్తుంది, లేకపోతే పువ్వు పూయదు. దానికి అదో లక్షణం అశోక వృక్షానికి. అమ్మవారు ప్రమదావనంలోకి వెళ్ళి తిరుగుతోంది, తిరుగుతూ తిరుగుతూ ఈ చెట్టు ఇంతకీ పుయ్యట్లేదు ఏమిటే అని అడిగింది చెలికెత్తని. అమ్మ నువ్వు ఇంకా తన్నలేదు కదా, పుయ్యట్లేదు అంది. పద్మినీ జాతి స్త్రీ తన్నాలి కాబట్టి ఇప్పుడు అమ్మవారి కన్నా పద్మినీ జాతి స్త్రీ ఎవరుంటారు? అందుకని అమ్మవారు తన పాదమును పైకెత్తి ఒక్క తన్ను తన్నింది ఇలాగా. ఇప్పుడు ఇవాళ రోజుకది పూసేసింది అనమాట. ఇది శివుడు చూశాట. ప్రమదావనంలో తిరుగుతున్న అమ్మవారిని చూస్తున్నాడు, ఆవిడ అశోక వృక్షాన్ని తన్నింది. దానికైనా దక్కిందా భాగ్యం, కానీ ప్రణయ కలహానికైనా పోని తంతుందేమో అంటే ఆ మెత్తటి పానం తగిలితే బాగుందంటే నన్ను తన్నదు అని అసూయపడ్డాడు. అంటే ఇప్పుడు ఇందులో ఏం తెలుస్తోంది? అమ్మవారి యొక్క పాతివ్రత్యం తెలుస్తోంది. అంటే ప్రణయ కలహమునందు కూడా తల్లి ఎన్నడూ శంకరుణ్ణి తన్నేటటువంటి లక్షణం ఉన్నది కాదు, అంటే పాదము తగలదు. ఇంత గొప్ప పాతివ్రత్య లక్షణం ఉన్న తల్లి, కానీ మీరు అశోక వృక్షాన్ని అమ్మవారు తంతే అసూయపడ్డాడు పరమశివుడు అన్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనసులో ఒకటి ద్యోతకం అవుతుంది. అమ్మవారి ఎర్రటి పాదం, పాదానికి ఉన్న మంజీరం, అమ్మవారు చిలికెత్తెలతో వెడుతూ ఇలా అశోక వృక్షం వంక చూడడం చూసి ఇది పువ్వు పుయ్యలేదమ్మా అనేటప్పటికీ గభాలన పార్వతీదేవి తన పాదంతో ఒకసారి అలా ఓ చిన్న తన్ను తన్నడం. ఇప్పుడు మీకు ధ్యానం చేసి పట్టుకోవడం కష్టమే, కానీ ఇలాంటి చిలిపి చేష్టలతో చూడడం తేలిగ్గా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని మీకు తెలియకుండానే కొంత దర్శనం చేశారు, తెలిసో తెలియకు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీకు తెలియదు, మేము అమ్మవారి పాదం వంక చూస్తున్నాం, అమ్మవారి పాదం చెట్టుని తన్నడం చూస్తున్నాం అన్న విషయం మీకు తెలియదు, తెలియకుండా వినేశారు, తెలియకుండా చూసేశారు. ఎందుకు చూసేశారు అంటే శంకరాచార్యుల వారి శ్లోకాన్ని చెప్తున్నప్పుడు ఏమైంది అన్న కుతూహలంతో మీరు విన్నారు. ఈ కుతూహలమునందు మనసు మగ్నమైపోయింది. మనసు మిగిలిన వాటిని విడిపోయి దీన్ని పట్టేసుకుని అలా వింటోంది. ఇందుకు అశోక వృక్షాన్ని తన్నింది అని చెప్పాను నేను. ఇప్పుడు ఓహో అమ్మవారు ఇలా తన్నుంటుంది అని మీరు ఊహించారు. లీలగా మీకేం తెలియకపోయినా ఏదో ఒక పాదం తన్నినట్టు మీకు మనసులో కదిలింది. ఈ కదలిక చాలు మీ కోట్ల జన్మల పాపములు పోయి అమ్మవారి అనుగ్రహం కలగడానికి. ఏ నామం వసిన్యాది దేవతలు చెప్తే పాదం లోపల కదలక దీనులయ్యారో ఆ దైన్యం మీ ఎందు అవసరం లేకుండా పాదాన్ని ఒకసారి మీ మనసులో కదపడం శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. పై శ్లోకంలో దైన్యం ఉండాలని చెప్పిన వారే అది మాకెన్ని జన్మలకు వస్తుందని బెంగ పెట్టుకుంటారేమో అని చమత్కారంతో మీ మనసులో ఆ పాదాన్ని కదిపారు. ఇది జగద్గురువుల యొక్క ప్రజ్ఞ. అంటే అసాధ్యములను సుసాధ్యం చేస్తారాయన. కాబట్టి అమ్మవారి పాదం అంటే అంత గొప్పది. అమ్మవారి పాదములను పట్టుకోలేకపోయానన్న వాళ్ళు ఏ స్థితిలో ఏడిచారో కనీసం ఆ ఏడుపు నీకు చేత కావాలన్నారు. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రము అని అందులో ఒక మాట అంటారు. చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంటే భుజగవతి హారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని తత్వా నిగ్రహణ పరిపాటీ ఫలమిదం. 85 సంవత్సరాల వయస్సు కలిగి శంకరాచార్యుల వారి పరంపరలో పీఠాధిపత్యం పొందినటువంటి దక్షిణ భారతదేశంలోని కంచికి కాని శృంగగిరికి కాని పీఠాధిపత్యం వహించిన ఒక మహానుభావుడు చేసిన స్తోత్రం ఇది. ఆయన పేరు ఏమిటి అన్నది పసిగట్టలేకపోయారు వ్యాఖ్యాతలు. ఆయన అంటారు, అమ్మా శంకరుడు చాలా గొప్పవాడు అంటారు కదా, ఈశ్వరుడు అంటారు కదా, నేను బాగా ఆలోచించానమ్మా దేనివల్ల ఈశ్వరుడు గొప్పవాడయ్యాడు అంటే మీరు మామూలుగా వినండి అంతే. నిజంగా ఈశ్వరుడు చేతకానివాడు అనుకున్నారు, అలా ఏం కాదు ఆయన. కానీ ఆయన గమ్మత్తు చూడండి. ఆ కవి అంటున్నారు, నేను బాగా ఆలోచించాను. చితాభస్మాలేపో, ఆయన ఒంటికి రాసుకునేది చాలా గొప్పదందామా,
శవభస్మ తెచ్చి ఒంటికి రాసుకుంటాడు. ఉజ్జయిన్లో అయితే అందరూ చూస్తుండగానే వస్తారు కాపాలికులు. తెల్లవారుదామన 3 గంటలు అయ్యేటప్పటికి దేవాలయానికి వచ్చి నల్లటి బట్టలు కట్టుకుని ఒంటి నిండా శవభస్మతో వస్తారు. వచ్చి మూట విప్పుతారు, కంబళి విప్పితే అందులో అప్పుడే కాల్చిన శవం యొక్క వేడి భస్మ పట్టుకొస్తారు. మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో మేమందరం వెళ్ళి చూసి వచ్చాం కూడా ఆ భస్మాభిషేకం. ఆడవాళ్ళని చూడొద్దంటారు, తల మీద బట్ట వేసుకుని కళ్ళు మూసుకోండి అంటారు. అది ఆ మూట విప్పుతారు. విప్పినప్పుడు ఆ శవ భస్మ తీసి గుళ్ళోకి పట్టుకెడతారు. పట్టుకెళ్ళి శివలింగం మీద చాలా గమ్మత్తుగా ఒక పలచటి వస్త్రంలో పెట్టి దాన్ని చేతి మీద ఇలా 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 కొడతారు. కొట్ట శవ భస్మ శివలింగం చుట్టూ శివలింగం మీద పడుతూ అంతరాలయం అంతా కమ్మేస్తుంది. కమ్మేసిన తర్వాత కాపాలికులు స్నానం చేసి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి మొదటి తాంబూలం ఇస్తారు. ఆ శవభస్మాభిషేకం ఉజ్జయిన్లో ఎవరు చూస్తారో ఆ చూసినటువంటి వాళ్ళకి ఒకవేళ ఏదైనా అకాల మృత్యువు జాతకంలో తరువుకొస్తుంటే ఆ అకాల మృత్యువు నశించిపోతుంది. అంత గొప్ప అభిషేకం ఆ అభిషేకం. అది ఒక్క శివుడే అందుకుంటాడు. కాబట్టి చితాభస్మాలేపో, చితులయందు కాలిన శవముల యొక్క భస్మ ఒంటికి రాసుకుంటాడు. గరళమశనం, విషం తింటూ ఉంటాడు. దిక్పటధరో, దిక్కులను బట్టలుగా కట్టుకుంటాడు, లేకపోతే దిక్కులు అమ్మరములుగా ఉన్నవాడు కాబట్టి దిగంబరుడు అయి ఉంటాడు. జటాధారి, తలకాయ దువ్వుకోడు, పెద్ద జటాజూటం కట్టుకుని ఉంటాడు. కంటే భుజగవతిహారి, కంఠంలో చూస్తే పెద్ద పెద్ద పావులు మెళ్ళ వేసుకుని ఉంటాడు. కాళ్ళకి పావులు, చేతులకు పావులు, చెవులకు పావులు, కంఠంలో పావులు, అన్ని పావులే. అందుకని కంఠే భుజగవతిహారి పశుపతి, పశువులకు పతిగా ఉంటాడు. కపాలి, చేతిలో బ్రహ్మకపాలం పట్టుకుని ఉంటాడు. భూతేశో, భూతగణములకు నాయకుడిగా ఉంటాడు. భజతి జగదీశైక పదవీం, ఆయన్ని చూస్తే లోకమంతా ఏమంటోంది? అబ్బో జగదీశ్వరుడు, జగదీశ్వరుడు, విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు అంటోంది. అమ్మా నేను ఎంత ఆలోచించినా ఆయన ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడో నాకు అర్థం కాలేదమ్మా అన్నారు. ఇందులో ఏమున్నాయని గొప్పవాడని నేను అన్నమ్మా. ఒంటికి చూస్తే చితాభస్మమా, జటాధార, చేతిలో కపాలమా, భోజనం విషమా, కట్టుకునేది ఏనుగుతోలా, దానికి తోడు ఒంటి నిండా పావులా, ఏమున్నాయని లోకాలకి నాయకుడయ్యాడమ్మా. ఆ తల్లి నాకు జ్ఞాపకానికి వచ్చింది. ఒకే ఒక్క కారణం చేత ఆయన లోకాలకన్నిటికీ ఈశ్వరుడైపోయాడు. ఏమిటో తెలుసా అమ్మా కారణం? భవాని తత్పాణి గ్రహణ పరిపాటీ ఫలమిదం. నువ్వున్నావే తల్లి, నువ్వే పెద్ద చింతామణివి. ఆయన చింతామణి పాణిగ్రాహి. నీ చెయ్యి పట్టుకున్నాడు, పాణిగ్రహణం చేసి నీ మెళ్ళో మంగళసూత్రం కట్టాడు. దానివల్ల ఇంత ఐశ్వర్యం వచ్చింది. సహజంగా పనికిరాని వాడమ్మా, నీ మెళ్ళో మంగళసూత్రం కట్టి ఇంత వాడయ్యాడమ్మా, లేకపోతే శివుడికి ఇంత గొప్పతనం ఎక్కడుందమ్మా అన్నారు. అది చమత్కారానికైనా అమ్మవారి యొక్క వైభవం చేత ఆయన ఇంత ప్రకాశించాడు. లోకంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా నిజాయితీగా మాట్లాడుతుంటారు. మామూలుగానండి నాకేం లేదు, అంతా ఆవిడ వచ్చిన తర్వాత కలిసి వచ్చిందండి అదృష్టం అంతా, ఆవిడిది వైభోగం అంతాను అంటారు. ఒక్కొక్కరు బిడ్డలు పుట్టాక కలిసి వచ్చిందండి, నాదే ఉంది ఇదంతాను అంటారు. మీరు చూడండి, ఈ శ్లోకాలు పరమశివుడి మీద అనుకుంటున్నారేమో, శ్రీ మహావిష్ణువు మీద కూడా ఆ కాసుల పురుషోత్తమ కవి అని ఆయన శ్రీకాకుళాంధ్రదేవా అంటూ ఆయన చిత్రమైనటువంటి మాటలు అన్నారు. అసలు నీకేముంది లేవయ్యా, ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న వ్యాఖ్య తెచ్చే, అన్ని భరిస్తాడు విష్ణు అని పేరు. నువ్వేమిటి భరించేది? భూదేవి నీ భార్య కాబట్టి ఆవిడ భరిస్తోంది. అందరినీ ఆదుకుంటాడని నీకో పెద్ద బిరుదు, నువ్వేమిటి ఆదుకునేది? ఇంకో ఆవిడ భార్య లక్ష్మీదేవి కాబట్టి ఆవిడ ఆదుకుంటోంది. నీకే ఉంది? మొదటి నుండి నీవు దామోదరుడవే, దరిద్ర దామోదరుడు అంటారు. నీకే ఉంది? మొలకే అమ్మ కట్టిన తాడు ఒకటి ఉందంతే, యశోద కట్టింది. మొదటి నుండి నీవు దామోదరుడవే, చిత్ర చిత్ర ప్రకాశ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా అన్నాడు ఆయన. నీకే ఉంది ఆ దామోదరుడు అన్నాడు. అంటే దరిద్ర శబ్దం వేస్తే బాగుండదని. అంటే నిజంగా విష్ణువు ఏమీ లేనివాడేనా దాని అర్థం? అంటే నిందాస్తుతి అంటారు, నిందిస్తున్నట్టుగా ఉండి స్తుతి చేస్తారు. కాబట్టి ఆయన అంటున్నాడు, శివుడికి ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందా తెలుసా అమ్మా? నీ చెయ్యి పట్టుకుంటే వచ్చింది. అటువంటి నీ చెయ్యి పట్టుకుంటేనే శంకరుడికి ఇంత గొప్పతనం వస్తే, అసలు ఒక్కసారి నీ పాదాలు ముట్టుకుంటే ఎంత గొప్పతనం వస్తుందో అని ఆయనకే ఉంది అనుమానం. నువ్వు ముట్టుకుందామంటే ఒప్పుకోవు, నీ అంత నువ్వు తగిలించవు. అందుకని కదా అశోక వృక్షాన్ని తన్నామని బెంగెట్టుకున్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? ఒరే నీకు కూడా పాదాలంత తేలిగ్గా ఏం దొరికిపోవు,
దొరికిపోయి ఉంటే జీవితం అంతా ఇలా ఎందుకు అయి ఉండేది? ఆవిడ పాదాలు పట్టుకోవాలన్న వెంపర్లాట ఎప్పుడో కలిగి ఉండేది. కాబట్టి ఆయన అంటారు, నమంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతి మహా నాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథా నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరంజానే మాతస్త్వదనుసరణం కష్టహరణం. అమ్మా నాకు నీ మంత్రం తెలియదు, అమ్మా నాకు శ్రీచక్రం గురించి యంత్రం గురించి తెలియదు, పోనీ కనీసం నీకు సంబంధించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని తప్పులు లేకుండా చదవడం చేత కాదు, పోనీ ఇవన్నీ అలా పెట్టు, నిన్ను స్తుతి చేయడం చేత కాదు, లేదా నిన్ను ధ్యానం చేయడం అంతకన్నా చేత కాదు, పోనీ నీకు సంబంధించినటువంటి ఒక్క ముద్ర పడదామంటే ఒక్క ముద్ర నాకు చేత కాదు. మరి నాకేమొచ్చు? ఒక్కటొచ్చు. కష్టం వచ్చినప్పుడు మాత్రం ఓసారి నీ వంక తిరిగి ఏదో తీర్చవలసిన బాకీ నువ్వు ఉన్నట్టు అమ్మవారు ఉంది అని అప్పుడు గుడికి వెళ్ళొస్తూ ఉండడం తెలుసు. ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడు నీ దగ్గరికి వస్తాను. ఎన్ని మాటలు నేను వచ్చినా ఇప్పుడు మాత్రం వచ్చేసాయంటే అని మాత్రం నువ్వు అనలేదు. ఇదొక్కటే నాకు వచ్చమ్మా, అయినా నన్ను భరిస్తున్నావమ్మా నువ్వు. విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతచ్చంతవ్యం జనని సకలోత్థారణి శివే కుపుత్రో జాయే తత్వచిదపి కుమాతాన భవతి. అమ్మా నేను ఎంత అలసుడనంటే నువ్వు నాకు ఎంతో డబ్బిచ్చావు, ఇంత డబ్బు నువ్విచ్చావు, భార్యనిచ్చావు, బిడ్డల్నిచ్చావు, నేను ఉద్యోగం చెయ్యడానికి శక్తి నువ్విచ్చావు, మేధస్సు నువ్విచ్చావు, ఇల్లు నువ్విచ్చావు, కారు నువ్విచ్చావు, ఏసీ నువ్విచ్చావు, ఇంట్లో వస్తువులన్నీ నువ్విచ్చావు. నేను సుఖం కోసం నాలో ఉన్నటువంటి శక్తిని ఖర్చు పెట్టేస్తుంటే మళ్ళీ నాకు తీసుకొచ్చి శక్తిని లోపల చేకూరుస్తున్నావు. నేను భోగం కోసం అన్నీ తింటే నువ్వు దాన్ని శక్తిగా మార్చి పిప్పిని కింద నుంచి వదిలిపెడుతున్నావు. ఇంత నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావు, కానీ నేను చెయ్యందంటూ ఏమైనా ఉంటే నా జన్మాంతరంలో ఒక్క రూపాయి నీ కోసమని తెగించి నేను ఇవ్వలేదు. ఇన్నిచ్చింది అమ్మ కాబట్టి అమ్మకి నేను ఇస్తానని నేను ఇవ్వలేదు. కాబట్టి నేను అమ్మకి అన్నం పెట్టలేదు. రెండు, పోన్లేరా నువ్వు నాకు ఇచ్చేదేమిట్రా అంటావేమో అమ్మా. ఎంత అలసుడను నేనంటే కనీసం నా మనసులో నిన్ను ఎన్నడూ ధ్యానం చేయలేదు. ధ్యానం చేయడానికి నువ్వు అగరత్తు పెట్టమనలేదు, ఓ పువ్వు తెమ్మనలేదు, అరటిపండు పెట్టమనలేదు. నా పాదాలు అలా చూస్తూ నమస్కారం చేస్తూ కూర్చోమన్నావు. నా మనసు నిలబడదని చెప్పాను.